హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వెల్లుల్లి పొట్టు, ఆనియన్ పొట్టును మనం ఏం చేస్తాము, చెత్తబుట్టలోకి పడేస్తాం కదా. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఇప్పుడు కొంచెం వేపాకును తీసుకున్నానండి. ఇది పచ్చి ఆకు అండి. నీట్గా ఆకులు మాత్రమే విడిపించి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా విడిపించి ఒక న్యూస్ పేపర్ పైన వేస్తున్నాను. ఒక 2 రోజుల నుంచి 3 రోజుల వరకు అలాగే వదిలేద్దాము, అంటే ఆరబెట్టాలండి వీటిని. నేను మీకు 3 రోజులైన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ప్రెస్ చేస్తే పొడి పొడిగా కావాలండి. కరెక్ట్గా డ్రై అయ్యింది. అలా కాకపోతే ఇంకా ఒక రోజు వదిలేయండి, పర్వాలేదు. నేను ఒక 3 రోజులు వదిలేసాను. 3 రోజులు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, బాగా క్రష్ చేయండి. ఉల్లిగడ్డ పొట్టును కొంచెం వేస్తున్నాను. మీ ఇంట్లో ఎంత ఉంటే అంత తీసుకోండి. నేను ఒక 4 ఉల్లిగడ్డలది పొట్టు తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లి పొట్టు నేను ఎక్కువ రోజు నుంచి స్టోర్ చేసి పెట్టానండి. మీరు కూడా అంతేనండి. వెల్లుల్లి పొట్టు పడేసే బదులు ఈ విధంగా చేయండి. పలావాకు ఒక 10 ఆకులు తీసుకున్నానండి. ఇది మధ్యలోకి విరిచి తీసుకున్నానండి. అలాగే లవంగాలు ఒక స్పూను తీసుకున్నానండి. ఇది అంతా బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా వేసుకోవాలి. దీంట్లో కొంచెం కర్పూరం వేసి, మనం దేవుని పూజకు యూజ్ చేస్తాం కదా, అదే కర్పూరము కొంచెం వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. చూడండి, నేను పౌడర్ చేసుకొని చూపిస్తున్నానండి. చూడండి, ఇది ఒక ప్లాస్టిక్ వేస్ట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోండి. నాకు ఇది ఒక నెల వరకు వస్తుందండి. నేను చేసిన పొడి చూపిస్తున్నాను. చూడండి, ఇది ఏ విధంగా యూజ్ చేయడం అని కూడా నేను చూపిస్తానండి. చూడండి, ఇంట్లో మట్టి దీపం ఉంటుంది కదా, ఏదైనా ఒకటి పాతది మట్టి దీపం తీసుకొని దీని లోపలకు మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడరు ఎంత కావాలో అంత వేసుకోండి. చూడండి, ఈ విధంగా మీరు ఆయిల్ అయినా కూడా వేసి వెలిగించవచ్చండి. నేను కర్పూరంతో వెలిగిస్తున్నానండి. ఇది ఒక మంచి స్మెల్ ఉంటుంది ఇంట్లో అంతా. ఏ ఈగలు కానీ దోమలు కానీ ఏమీ ఉండవు. ఇది మన హెల్త్కి మంచిదండి. ఈ పొగ తీసుకోవడం వలన చాలా మంచిది. మనం ఏం చేస్తాము, దోమలు ఉంటే లిక్విడ్ కానీ దోమల కాయలు కానీ తెచ్చి వెలిగిస్తాం కదా, అది ఏమీ అంత మంచిది కాదు. మీరు ఇంట్లోనే వెల్లుల్లి ఆనియన్ పొట్టును పడేస్తారు కదా, దాని బదులు మీరు ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. సాయంకాలం టైంలో ఈ విధంగా వెలిగించండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. స్మెల్ కూడా ఒక మంచి స్మెల్ ఉంటుంది. లవంగాలు వేసాం కదా, చూడండి, ఇంకా కొంచెం పొగ రావాలి అంటే దానిపైన ఇంకా కొంచెం పొడి వేయండి, పొగ వస్తుందండి. మీరు ఏ రూమ్లో దోమలు రాకూడదు, హాల్లో కానీ రూమ్లో కానీ అంటే అక్కడ ఈ దీపమును పెట్టండి. ఎండాకాలంలో అంటూ దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, ఎక్కడ చూసినా దోమలు ఉంటాయి కదండి. అందుకే మీరు ఈ విధంగా ఇంట్లోనే వద్దు అని పడేసే వస్తువులతో చేసుకోండి. ప్లీజ్ ట్రై చేయండి. కావాలంటే ట్రై చేసి ఒక కామెంట్ చేయండి. మీకు ఈ మెథడ్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.